యుద్ధం అరణ్యం తానే కన్నీరు పెట్టుకునేంతవరకు కొనసాగింది. చెట్లు విరిగిపడిపడ్డాయి, నదులు మట్టితో కలుషితమయ్యాయి, జంతువులు విభజించబడ్డాయి. అయినా ఆ తుఫానులో ఒక గర్జన మాత్రం అన్నిటికంటే పైగా మార్మోగింది. పులి బలం సింహం ధైర్యం ముందు విఫలమైంది. నక్క అబద్ధాలు నిజం ముందు కూలిపోయాయి. కోతిలు ఐక్యత ముందు మాయమైపోయాయి. ఒక్కొక్కరుగా జంతువులు సింహం వైపు తిరిగి వచ్చాయి. భయంతో కాదు, అతని న్యాయం, దయ, ధైర్యం కారణంగా. అలా సింహం శక్తితో పాలించే రాజుగా కాదు, నిజమైన రాజుగా నిలిచింది. శాంతి రక్షకుడిగా, విధివల్ల కాదు, తన ప్రజల హృదయాల వల్ల ఎన్నుకోబడింది. కాని నీడలలో ఒక జత కపటమైన కళ్ళు ఇంకా గమనించాయి. ఎందుకంటే శాంతి ఎప్పుడూ అసూయ లేకుండా ఉండదు. ఇంకా అరణ్యపు కథ పూర్తికాలేదు. అరణ్యం ఇంతకు ముందు కంటే బలంగా జీవించింది. సవాళ్లు మళ్లీ వచ్చినా రాజ్యం తన నిజమైన రాజును కనుగొంది. ఇలా ఇంతటితో కథ ముగిసింది. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.